చేస్తారమ్మా రోజులు పిల్లలు ఒకసారి అందరూ చేస్తారండి. ఎంతమంది రోజు పూజ చేస్తారు? రోజు పూజ చేస్తారు. ఎంతమందికి భగవంతుడు కనిపించాడమ్మా? ఎంతమందికి భగవంతుడు కనిపించాడు? మీకు చేసేస్తాడు ఇవ్వట్లేదమ్మా? ఎంతమందికి దేవుడు కనిపించాడమ్మా? మీరు కదండి, మీరు చూసారా? 100 మంది పూజ చేస్తే, హలో 100 మంది పూజ చేశారనుకోండి, దానిలో ఒకరికో ఇద్దరికో కనపడతారమ్మా యాక్చువల్గా. మరి మిగతా వాళ్ళు 98 మంది కూడా పేరు చెప్పండి. అంటే మనం చేసే పూజలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపం ఉంది కాబట్టి మొదటి 98 మందికి కూడా స్వామి కనపడలేదు. మరి ఆ లోపాన్ని కూడా ఎందుకు ఉండలేదు? ఎప్పుడైనా ప్రయత్నం చేస్తారా? ఒకరోజు గవర్నమెంట్ దాని తప్పైందనుకోండి, మన గవర్నమెంట్ చేస్తున్నప్పుడు కనిపించారు. మరి 3 సంవత్సరాలు చూపించాము. 4 తీర్పులు చాలా బాగా వస్తుంది. మన గృహంలో కనిపించారు. దానికి ముఖ్యంగా చేస్తారా? మరి 4 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రోజు పూజ చేసుకున్న భగవంతుడు కనబడుతుందంటే కారణం మనలో ఉన్న ప్రశ్న. అంటే మనం ఏం చేస్తామంటే స్వామి భక్తులు కూడా ధార్మిక సంస్థాపన చేయాలి. స్వామివారు గతాత్మ పుష్పాల వరకు రాజనాథ కట్టూరు వరకు స్వామివారు ఆయన ఆదేశానుసారం ప్రతి కూడా ఇటువంటి కార్యక్రమం అంటే 100 రోజులు సేవ చేసుకోవడానికి అక్కడ ఒక ఊళ్ళో కానీ ఒక ప్రాంతంలో కానీ వస్తే స్వామివారు ఏం చేస్తారంటేనమ్మా, అప్పుడు ఆ ప్రాంతంలో స్వామివారు అడుగు పెడతారమ్మా. అలాగే ఇప్పుడు ఆ రోజు చిత్రాలు లక్ష్మీనరసింహస్వామి కనపేయమ్మా. వారు చేసుకోవడానికి 40 తీర్లు పెళ్లిలో ఉన్నాయమ్మా. 40 వారాలు సిద్ధేశ్వరం ఉన్నాయి. అక్కడ విశేషమైంది అమ్మా, స్వామివారికి అందరికీ కూడా వారు రోజు చేయాల్సిందే. వారు రోజు రూపే స్వామివారి యొక్క నిదర్శనం జరుగుతుందమ్మా. కొంతమందికి అయితే గాలి పెట్టి ఊరు పెట్టి జరుగుతారు స్వామివారి కళ్ళ. కొంతమంది జ్ఞానంలో కనపడతారమ్మా. కొంతమంది కష్టం వచ్చి ముందు కనపడతారు. కష్టం తీరిపోయిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడేసేదాన్ని చెప్తారు స్వామివారు. ఎందుకంటే ఈ కలియుగంలో స్వామి వచ్చింది కాలం ఏంటంటే ప్రతి వస్తువులో ఉన్న ఆ దివ్య శక్తిని, అంటే మనకి చిన్న చిన్న రూపాయలు చేసుకుని, అంటే మన ఎందుకు చూస్తారు ఎలా ఉందంటే అమ్మా, భగవంతుడు ఉన్నాడా లేదా అన్నప్పుడు మన కాలం ఆ పక్కన ఈ పక్కన వచ్చిన దాన్ని బట్టి మనం ముఖ్యమంటాం దేవుడు కనపడతాం. వేరే మతంలో దిగులకి అన్నీ కనపడుతుంటారు. అది ముఖ్యమంత్రి ప్రాణిగా రైతు అనిపిస్తారు. దానివల్ల కనిపిస్తారు. మనం ఏం చేస్తామంటే పొద్దుటే లేచి పొయ్యి బియ్యం పెట్టుకుంటాం. మనం పరిగెత్తుకొని మనం మందిలోకి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాము, తగ్గి చేస్తాం. బియ్యం పొయ్యి కడిగి చేస్తాం. పరిగెత్తుకొచ్చేస్తాం. మళ్ళీ ఎక్కడికి పూజ మందిరానికి వచ్చేసి ఒక కొబ్బరికాయో లేదా 2 పూలు 2 అక్కడలో ఏదో కంగారు చేసి నామమాత్రంగా వచ్చి పూజ చేసేస్తాం. పప్పు తీసుకుని వచ్చిన తర్వాత మన పరిస్థితి అది. కాబట్టి ఒక భగవంతుడు ఎలా పూజిస్తే, ఎలా పిలిస్తే, ఎలా పూజిస్తే, ఎలా సేవిస్తే, ఎలా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలనేది మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. అదేనా
ఇప్పుడు